రజక కుటుంబ సభ్యులకు నా నమస్కారం. అన్న, నేను ఈరోజు మీకోసం రజక కుటుంబానికి సంబంధించిన అబ్బాయిలకు సంబంధించిన వివరాలు తీసుకొచ్చిన. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, మరి వాళ్ళు జాబ్ ఏం చేస్తారు, ఎంత జీతాలు వస్తాయి, వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయనే విషయాలు నేను పూర్తిగా చెప్పబోతున్నా. మరి రజక కుటుంబ సభ్యులు కూడా మా వీడియోలకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకోసం అంటే ఎంతో కష్టపడుతున్నాము, ఎవరు ఇలా తెలియజేస్తూ లేరు. మేము పని పెట్టుకొని మీకోసం పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మరి వీలైతే మీకు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి. ఈరోజు నేను తీసుకొచ్చిన రజక అబ్బాయిల గురించి చెప్పబోతున్నాము. మన నవ్య మాటల్లోనే విందాము. ముందుగా రజక కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి మంచి జాబ్ చేసే అబ్బాయిల బయోడేటాలను తీసుకొచ్చాను. మరి అబ్బాయి బయోడేటా విషయానికి వస్తే, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/7/1997, హైట్ 5.9 ఉంటారు, ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రజెంట్ ప్రైవేట్ కంపెనీలో HR గా జాబ్ చేస్తున్నారు అనండి. మరి సంవత్సరానికి ప్యాకేజీ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు, మరి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అవునండి, వీళ్ళది వచ్చేసి నేటివ్ ప్లేస్ వరంగల్, కానీ హైదరాబాద్లోనే సెటిల్ అయినరు. మరి వీళ్ళు ఉండేది ఎక్కడ అని అంటే లింగంపల్లిలో ఉంటారు. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే రజకలోనే అందమైన అమ్మాయి కావాలని చూస్తున్నారు. అబ్బాయి కూడా ప్యాకేజీ చిన్న ప్యాకేజ్ ఏం కాదు, 18 లక్షలు అంటే మామూలు విషయం కాదు. 97 సంవత్సరంలోనే 1997 డేట్ ఆఫ్ బర్త్ పిల్లగాడికి ప్యాకేజ్ ఏంటంటే చాలా గ్రేటు. మనోళ్ళు ఎవరన్నా రజక అబ్బాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా మా దగ్గరికి పంపించండి. వాళ్ళకు మంచి సంబంధం సెట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ అబ్బాయి మీకు నచ్చితే మేమైతే ఖచ్చితంగా చేయడానికి మేమే ఉన్నాం కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు. ఒకసారి వచ్చి కలవండి. 10 గంటల నుంచి 7 గంటల వరకు ఎప్పుడైనా రావచ్చు. టైమింగ్ అనేది ఏమీ లేదు. ఏ అమావాస్యనో ఆదివారమో లేకపోతే సెలవు ఉంటుందో ఇవన్నీ ఏమీ లేవండి, ఎప్పుడైనా రావచ్చు. మరి అట్లనే మరో అబ్బాయి గురించి, మరో రజక అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఈ అబ్బాయి బోయినపల్లిలోనే ఉంటారండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15/9/1998, హైట్ 5.7 ఉంటారండి, ఎడ్యుకేషన్ డిప్లొమా కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ ఒక కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్ గా జాబ్ చేస్తున్నారు. ఈయనకి సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు, ఎంత ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఏంటంటే బోయినపల్లి నేటివ్ ప్లేస్, హైదరాబాద్లో వీళ్ళు. ఇక్కడనే మన బాలనగర్ బోయినపల్లి, వెల్ సెటిల్డ్ అండి. ఇల్లు కూడా G+3 హౌస్ ఉంది, అంతా బాగానే ఉంటారు వీళ్ళు. ఈ అబ్బాయికి కూడా గ్రాఫిక్ డిజైనర్గా 15 లక్షల రూపాయలు జీతం వస్తుందంటే అది చిన్న విషయమేం కాదు. ఇక సిస్టర్స్ ఉండే, 2 సిస్టర్స్ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే రజక క్యాస్ట్లోనే అందమైన అమ్మాయి. ఇక పిల్లగాడు కూడా చాలా అందంగానే ఉంటాడు. ఎక్కడైనా పర్వాలేదు, 100 కిలోమీటర్ల చుట్టూ కొంచెం మాకు దగ్గర ఉండేట్లు కావాలని చూస్తున్నారు. మరీ దూరం అయితే వద్దు సార్ అని చెప్పేసి అంటున్నారు వీళ్ళ తల్లిదండ్రులు. కాబట్టి పిల్లగాడు కూడా పర్వాలేదు, బాగుంటారు. కాబట్టి హైదరాబాద్లో చాలా మంది రజకులు ఉన్నారు. ఒకవేళ సెటిలర్స్ అయినా పర్వాలేదు, కరీంనగర్, జగిత్యాలు, మెట్పల్లి, ఖానాపూరు, నిజామాబాద్, నిర్మలు, ఆదిలాబాదు, ఇంకెక్కడైనా పర్వాలేదు. ఖచ్చితంగా అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, సొంత ఇల్లు వాకిలు ఉందంటే చాలని చెప్పేసి అంటారు. కాబట్టి ఎవరన్నా ఉంటే మళ్ళీ సంప్రదించాలి. వీళ్ళు కూడా గిఫ్ట్ మంచిగానే ఇస్తారు. అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. సో నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి వీళ్ళది మేడ్చల్లోనే ఉంటారు. మరి మేడ్చల్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/5/1997, హైట్ 5.11 ఉంటారండి, ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారు. మరి ఈ అబ్బాయికి బిజినెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో బిజినెస్ స్టార్ట్ చేశారు ఓన్ గా. మరి ఈయనకి నెలకు వచ్చేసి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే వీళ్ళకి నచ్చుతుంది అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 97. ఇక ఆయనకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేస్తున్నాడు. నెలకు 2 లక్షల రూపాయలు అంటే సంవత్సరానికి 24 లక్షల రూపాయలు వస్తున్నాయి. మేడ్చల్ల ఇల్లు వాకిలి అంతా ఉన్నాయి వీళ్ళకు. నేటివ్ ప్లేస్ సిద్దిపేట అయినప్పటికీ ఇక్కడనే సెటిల్ అయినారు వీళ్ళు. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే ఇక పిల్లగాడు అయితే నార్మల్గానే ఉంటాడు, అంత పెద్ద అందగాడు కాదు, కొంచెం కలర్ తక్కువనే ఉంటాడు. కాబట్టి మాకు నార్మల్ అమ్మాయి అయినా పర్వాలేదు సార్, మాకు ఏదో పెద్దగా కావాలనే ఆలోచన ఏం లేదు. వాళ్ళు 10th, ఇంటర్, డిగ్రీ అయినా పర్వాలేదు, ఎందుకంటే మాది బిజినెస్, మేము జాబ్ పంపించే ఉద్దేశం ఏం లేదు. వీలైతే ఆమె మా బిజినెస్ ఏమైనా చూసుకుంటా అంటే కూడా చూపిస్తామని చెప్పేసి అంటారు. కాబట్టి ఎవరైనా రజక కుటుంబ సభ్యులు మంచి అబ్బాయి, బిజినెస్ చేస్తున్న అబ్బాయి కోసం చూస్తుంటే, 24 లక్షల రూపాయలు సంపాదిస్తున్న అబ్బాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా మీరు మా బ్యూరోకి రావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మేము మీకు ఇస్తాము. మరి మా బ్యూరో కూడా ముందు చెప్పినట్టు 10 గంటల నుంచి 7 గంటల వరకు నేను ఖచ్చితంగా అవైలబుల్లో ఉంటా. నేను లేకపోయినప్పటికీ మా తోటి సహచరుడైన రఘు సార్ ఉంటాడు, ఆయనైనా మీకు సపోర్ట్ చేస్తాడు. ఇబ్బంది ఏం లేదండి.
మరి మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/5/1996. హైట్ 5.9 ఉంటారండి. ఎడ్యుకేషన్ డిప్లొమా చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మరి నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు రజకలో ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. మరి క్రిస్టియన్స్ లోనే అమ్మాయి కావాలి అని అనుకుంటున్నారు. మరి ఏదైనా పర్వాలేదు, క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే బాగుంటుంది అన్నట్టుగా చూస్తున్నారు. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, వీళ్ళ మాట తీరు ఏంటంటే, రజకలోనే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అయినా పర్లేదు సార్, ఎక్కడైనా పర్వాలేదు, కన్వర్టెడ్ రజక క్రిస్టియన్ అమ్మాయి కోసం చూస్తున్నారు. లేదు మరీ దొరకకపోతే బీసీలో చూస్తున్నాం సార్. ముందైతే ఒక 5-6 నెలలు చూద్దామని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఏజ్కి తగ్గట్టు ఆయన చదువుకు తగ్గట్టు ఆయన జీతంకు తగ్గట్టు దొరకాలని చూస్తున్నారు. కాబట్టి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి ఎవరన్నా వీళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు, దూరమేం కాదు. అడ్రస్ వివరాలన్నీ చెప్తాము, కొంచెం గోప్యంగా ఉంచమని చెప్పారు తల్లిదండ్రులు. అబ్బాయి అయితే ఒక్కడే, పెద్దగా సిస్టర్స్ బ్రదర్స్ అట్లాంటివి ఏం లేదు, అబ్బాయి ఒక్కడే. కాబట్టి అట్లా ఎవరైనా రజక కన్వర్టెడ్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్పండి. ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులు చాలా మంది కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్తా ఉండండి. అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటలోనే విందామా. సో ఈ అబ్బాయిది భద్రాచలం అండి, కాకపోతే హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/8/1993. హైట్ 5.9 ఉంటారండి. ఎడ్యుకేషన్ ఇంటర్ మాత్రమే చేశారు. మరి ఈయన బిజినెస్ పెట్టుకున్నారు, ఓన్ గా బిజినెస్ రన్ చేస్తున్నారు. మరి వీళ్ళకి వచ్చేసి నెలకు ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళ ఫాదర్ తిను ఇద్దరు బిజినెస్ ఫీల్డ్ లోనే ఉన్నారండి. మరి ఈ అబ్బాయికి ఒక సిస్టర్ ఉంది, సిస్టర్ కూడా మ్యారేజ్ అయిపోయింది. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. 93 అంటే ఇలా ఫాదర్ నాకు తెలిసి లేట్ అయిపోయింది సార్, తొందరగా చేద్దామని చెప్పేసి అని ఆలోచిస్తున్నాడు. ఈ 3-4 నెలలు కానిచ్చేద్దాం సార్. ఎందుకోసం అంటే ఇక నాకు ఓపిక లేదు, ఇక నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ చేసిన అని చెప్తున్నాడు. కాబట్టి రజక కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, ఇక భద్రాచలం అయినప్పటికీ హైదరాబాద్లో ఉంటాడు పిల్లగాడు. కాబట్టి ఎవరన్నా మరి ఎక్కడున్నా పర్వాలేదు, తెలంగాణలో ఎక్కడైనా పర్వాలేదు అంటున్నారు. కాబట్టి రజక అబ్బాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా పెద్ద మనుషులు ఈ వీడియోని చూస్తున్నట్టున్నారు. కాబట్టి వ్యూవర్స్, ప్రేక్షకులు అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తూనే ఉండాలి, షేర్ చేస్తూనే ఉండాలి, సబ్స్క్రైబ్ కూడా చేస్తూనే ఉండాలి. అందరికీ చెప్పాలి పలానా సాయిబాబా రజక సంబంధాలు చూస్తాడని మీరు కూడా చెప్తా ఉండాలి. అయితేనే నలుగురికి తెలుస్తుంది. ఏదో మనం చూసినాము అట్లనే ఉండిపోయి ఇక మాకేం చేసేదని వదిలేకండి. ఖచ్చితంగా మీరు షేర్ చేస్తూనే ఉండాలి. అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. సో నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/6/1992. హైట్ 5.7 ఉంటారండి. ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్ గా జాబ్ చేస్తున్నారండి. నెలకు జీతం వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు, మరి అమ్మాయికి ఇంకెలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళది జగిత్యాలు. ఇంకా వీళ్ళు ఏంటంటే ఇక్కడనే హైదరాబాద్ ఉంటారు, పిల్లగాడు జాబ్ చేసుకుంటాడు, పర్వాలేదు సంపాదన అంతా. సిస్టర్స్ ఉండే, బ్రదర్స్ ఉండే, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ అబ్బాయి చిన్నోడు. ఇక వీళ్ళు చూసేది ఏంటంటే రజక క్యాస్ట్లోనే నార్మల్ అమ్మాయినా పర్వాలేదు, తక్కువ చదువుకున్నా పర్వాలేదు, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు తల్లిదండ్రులు. ఏదైనా పర్లేదు సార్, పిల్లగాడు మంచోడు, ఆ పిల్లగాడికి తగ్గట్టు అమ్మాయి కావాలి. పెద్దగా మా కోరిక ఏం లేవు, పెద్దగా పెళ్లి చేయాలి, ఇట్లా చేయాలి, అంగరంగ వైభవంగా చేయాలి అనేది ఏం లేదు. కుటుంబీకులు మంచోళ్ళు అయితే చాలు, కుటుంబం మంచిదైతే చాలు అనే ఆలోచన తప్ప వేరే అనవసరమైన ఆలోచనలు ఏమీ లేవు. కాబట్టి ఖచ్చితంగా రజక కుటుంబ సభ్యులు మా రోజు వీడియోలు షార్ట్లలో బాగా వేస్తున్నాము. కొంచెం ఈ వారం 10 రోజులకు ఒకసారి అన్ని కులాల గురించి చెప్పాలి. కాబట్టి టైం అనేది పడుతూ ఉంటుంది. అమ్మాయి గురించి చెప్తాము, అబ్బాయిల గురించి చెప్తాం. కాబట్టి ప్రతిసారి మీకు ఏది వస్తుంది అనేది మీరు చెక్ చేస్తూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్ కోసము మీరు ఎదురు చూస్తారు అని నేను కోరుకుంటున్నా. మరి రజకులందరూ మాకు సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా మా వీడియోలు వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ గ్రూపులు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ప్లాట్ఫామ్స్ ఉంటే కూడా ఖచ్చితంగా టెలిగ్రామ్ కూడా ఉంది కదా, దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉండండి. తెలియని వాళ్ళకు చెప్పండి, చెప్తేనే తెలుస్తుంది. ఏదో ఇక మేము చూస్తాము, మరీ ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. మీరు సపోర్ట్ చేయకపోతే మాకు ఎవరు సపోర్ట్ చేయరు. మేము పని చేస్తున్నదే మీకోసము, ఎవరు పని చేస్తలేరు, ఎవరి కోసం ఎవరు కష్టపడేంత ఓపికలు లేవు. కాబట్టి మేము చేస్తున్న దానికి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మరి నా రజక కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. విన్నారు కదండి, అబ్బాయిల బయోడేటాలను కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మన వాళ్ళకి ఎవరు సూటబుల్ అవుతారు, ఎలాంటి అబ్బాయిల కోసం వెతుకుతున్నారు, ఎలాంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారు, సో పూర్తి వీడియో అంతా వినండి. మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం మేము ఇలానే పంపిస్తూ ఉంటామండి. మరి అవన్నీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.